యాక్చువల్గా మాకు తెలియదు, మా శాస్త్రి ద్వారానే మాకు తెలిసింది ఇలా ఉన్నది పరిస్థితి. అన్ని గ్రామ పంచాయతీలు ఏదో పరిస్థితి ఉండొచ్చు, కానీ మిత్రులని పారిశుద్ధ కార్యక్రమాలు తెలియజేసినట్టు మీరు ఈ గ్రామ పంచాయతీలో ఉండడము, ఈ శాస్త్రీ కంట్రోల్లో ఉండడం నిజంగా మీకు గొప్ప వరమే. ఆయన ఇమీడియట్ గా స్పందించాడండి. మీ గ్రామ పంచాయతీలో మీ పరిస్థితే ఉంది, కానీ మీ గ్రామ పంచాయతీ తీరు వేరు. ఎందుకంటే ఒక పెద్ద అయినట్టు ఏదైనా సమస్యలు వస్తే ముందు ఉండి చేసి కాస్త స్పందించే గుణం చేస్తున్నారు ఏదైనా తర్వాత స్పందించే గుణం ఉన్న శాస్త్రిని కొట్టడం మీకు నిజంగా అదృష్టం. రమేష్ గారు మీరు కూడా చెప్తున్నారండి, ఈవో గారు మీకు ఏదైనా కావాలన్నా కానీ మీకు నాకు ఆయనకి ఎప్పటికో అవుతుంది, కానీ మీకు తెలిసే ఉంటుంది ఆయన గురించి ఇప్పటిదాకా. నిజంగా అట్లాంటి వ్యక్తి ఉంది. వ్యక్తులు ఉండడం వేరు, ఎదుటి వ్యక్తి యొక్క బాధల్ని గ్రహించడం వేరు, దాని మీద స్పందించడం వేరు. ఇవన్నీ వేరు వేరే ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే చక్కటి వ్యక్తి మీ గ్రామ పంచాయతీలో ఉన్నందుకు నిజంగా మీరు గొప్ప అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా ఆయన స్పందనతో ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. మెయిన్గా శాస్త్రీ స్పందనతోనే ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టే ముందు సత్యనారాయణ గారి ఎంపీఓ గారు రానున్నారు కదా సార్, ఆయన వచ్చి మధ్యలో జాయిన్ అవుతారండి, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ కొల్లు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఈవో గారు రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఇప్పుడు శాస్త్రి గారి దంపతులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మీరు లేనేటిది అసలు కర్తలు మీరు నెక్స్ట్ మాజీ సర్పంచ్ జ్ఞానమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఓకే మిత్రులారా, ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రి గారు స్పందన చాలా అద్భుతము, చాలా చక్కటి స్పందనతో మీ అందరికీ నిత్యావసర సరుకులను అందించడము, మీ బాధల్ని ఆయన కనుక్కొని చేయడం అనేది గొప్ప విషయము. ఈ విషయంలో శాస్త్రి గారు నిజంగా మనకు ఎంతటి ధన్యుడు అంటే, ఆకలి తీర్చడము వేరే 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 విధాలు ఆదుకోవడం వేరు, ఆకలి తీర్చడము వేరు. ఆకలి తీర్చే ఇది అంటే చాలా గొప్ప విషయం. అలాంటి బాధ్యతను ఆయన తీసుకొని ఏదో ఒక 1000-2000 రూపాయలతో ఏదో ఒకటి చదవడం కూడా కాదు, చాలా ఖర్చు పెట్టి వాళ్ళ దాతల ద్వారా. ఆ దాతలు ఎవరంటే చూడండి, బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి గారు, శ్రీమతి జనయత్రి గారికి. వీళ్ళు కూడా ఎక్కడండి, కొన్ని రామాంజనేయ గారి పక్కన విద్యానగర్ కాలనీ లేదా సుంచుపల్లి కాలనీలో లేరండి, వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. శాస్త్రి గారు ఒక్క మాటతో వాళ్ళ ఆర్థిక సహాయంతో, ఆ దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో మీకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. నిజంగా వాళ్ళు పుణ్య దంపతులు. ఎక్కడో ఉండి ఆకలి ఇక్కడ వాళ్ళు ఆకలి తీరుస్తున్నారంటే నిజంగా వాళ్ళు పుణ్య దంపతులు. ఇలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ముందు ఇంకా చాలా చేసి చాలా విధాలుగా చేయాలని, ఆ శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టవలసిందిగా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు, ఈ సభా అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు గారి మాటలు